కూటమి ప్రభుత్వం తప్పినాక కూటమి ప్రభుత్వం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా సంవత్సర కాలం నుంచి కూడా లా అండ్ ఆర్డర్ అనేది కూడా లేకుండా పోతుంది. ముఖ్యంగా మహిళలపైన బాలికలపైన కూడా అత్యాచారాలు అనేది కూడా ఎక్కువగా కూడా అవుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో కూడా. ఎంత అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే 188 అత్యాచారాలు జరిగినట్టుగా, ఒక 15 దానిపైన అత్యాచారాల తర్వాత వాడిని హత్య గావించబడిన అంటే ఎంత కానీ ఎప్పుడు కానీ లేదు. నేను అనుకున్నాను, చదువుతూ ఉంటుంది అప్పుడప్పుడు కూడా, ఆ బీహార్లోనే చంబర్ లోయలో ఇటువంటి జరుగుతూ ఉన్నాయి, ఇటువంటి అఘాయిత్యాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి మేమంతా చదివినాము, ఇవన్నీ కూడా చూస్తున్నాం కూడా. దానికి మించిపోయి ఈరోజు కూడా ఇప్పుడు ఇంత సాంకేతిక పరంగా ఇంత ముందుకు పోయినా కూడా దానికి మించిపోయి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. దానికి కారణమేమి? ఇంతమంది ఎక్కడ కానీ ఎందుకు? ఈ ప్రభుత్వం యొక్క ఉదాసీనత వలన, ఈ ప్రభుత్వం యొక్క ధోరణి వలన, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి వలన వారి యొక్క కార్యకర్తలు కూడా, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వారన్నీ కూడా ఈరోజు కూడా ఈ రకంగా కూడా తెగబడిపోతున్నా వారిపైన ఎక్కడ కానీ యాక్షన్ లేని దానివల్ల పోలీసు శాఖ నిర్వీర్యం అయిపోయింది ఈ రాష్ట్రంలో అని చెప్పి చెప్పకనే చెప్తున్నాయి ఇవన్నీ కూడా. అంతెందుకు అనంతపురం జిల్లాని తీసుకున్నాం. మొన్న ఒక తూరి మొదట నేను అక్టోబర్ అనుకున్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్టోబర్లోనో నవంబర్లోనో హిందూపురం దగ్గర అక్కడ కూడా వారి కుటుంబ సభ్యుల ముందే వారంతా కూడా అక్కడ కూడా అత్యాచారం చేయడం కూడా ఓపెన్గా అత్యాచారం చేయడం. ఎందుకంటే వారు కూడా తెలుగుదేశం అధికార పార్టీకి సంబంధించిన వారు. మొన్ననే ఇక్కడ ఈ జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో, అంటే ఇప్పుడు సత్యసాయి జిల్లాలో రామగిరి మండలంలో 7 గుర్రాలు అనే గ్రామంలో కూడా ఒక బాలిక, అమాయకురాలు, 9వ తరగతి చదువుకున్న బాలిక, ఒక దళిత మహిళ బాలిక 9వ తరగతి చదువుకున్న వారిపైన దాదాపుగా 9 మంది అత్యాచారాలు కూడా కంటిన్యూగా, అంటే ఒక వీడియో తీసి ఆ వీడియోలు చూపించి అమ్మాయిని భయపెట్టి అత్యాచారాలు చేస్తూ ఉంటే ఆ అమ్మాయి కానీ కుటుంబ సభ్యులు కూడా కనీసం కంప్లైంట్ చేయలేని పరిస్థితులంత దారుణమైన పరిస్థితులు ఈరోజు ఈ జిల్లాలో, రాష్ట్రంలో కూడా నెలకొని ఉన్నాయి. ఈరోజు కూడా ఇవి అంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు ఇన్ని చెప్పేసి ఇవన్నీ చేసి ఇంకా యాక్షన్ తీసుకోలేదంటే అంటూ ఉంటే ప్రభుత్వం మాత్రం రియాక్ట్ కాలేదు, పోలీసు వాళ్ళు రియాక్ట్ కాలేదు. దానికి కారణం నిన్న 3వ తేదీ రాత్రి ఇక్కడ కూడా అనంతపురంలో ఇక్కడ రామకృష్ణ కాలనీ అనే దగ్గర కూడా ఒక ఎస్టీ అమ్మాయి 19-20 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ కూడా చదువుతూ ఉంది. ఆ అమ్మాయి రాత్రి 8-9 గంటల మధ్యలో కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయి తర్వాత రాత్రి 10-11 అయినా రాకపోతే ఆ తల్లిదండ్రులు కానీ వారి బంధుమిత్రులు కూడా అందరూ కూడా వెతికి ఎక్కడ కానీ ఆచూకీ దొరకకపోతే, ఆమె దారి అనేది కూడా కనపడకపోతే వెంటనే ఉదయమే 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇక్కడ అనంతపురం పట్టణంలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 4వ తేదీ రాత్రి అంతా వెతికినా కూడా ఎక్కడ కనపడలేదు, చేయమని చెప్పేసి. కానీ వాళ్ళు ఇద్దరు నిర్లక్ష్యం, మేము వెంటనే చూస్తాము, ఎక్కడైనా సీసీ ఫుటేజీలు చూస్తాము, అన్నీ కూడా రావాలి, మేము చెప్పినాము, అన్నీ వచ్చిన తర్వాత చూస్తామని చెప్పేసి దాదాపుగా 5 రోజుల తర్వాత నిన్న ఉదయం మేము అనుకున్నాము, ఎక్కడో కూడేరు దగ్గర గొట్కూరు దగ్గర అక్కడ వచ్చేసి ఆ పొలాల్లో కూడా అమ్మాయి పడినట్లుగా బాడీ కూడా డీకంపోజ్ అయిన పరిస్థితుల్లో కూడా తీసుకొని వచ్చేసి చేయడము అని చెప్పారు. వారు చాలామంది కూడా చెప్పినప్పుడు ఎవరు అని చెప్పేసి ఈ జిల్లాలో 72 మిస్సింగ్ గర్ల్స్, కేవలం బాలికలే 72 మంది ఈ ఒక్క సంవత్సరంలోని ఈ జిల్లాలో తప్పైనారని చెప్పి ఆ 72 మందిలో ఎవరని కూడా గాలిస్తూ ఉంటే కడకు ఆ టీవీ టవర్ దగ్గర ఉండే రామకృష్ణ కాలనీలో ఎవరైతే తప్పైనారో ఆ అమ్మాయి అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కూడా నిర్ధారణ చేసి ఈ అమ్మాయి శవం వచ్చేసి మా అమ్మాయిదే అని చెప్పడం ఇవన్నీ కూడా ఏదైనా చెప్తున్నా. ఇది తల్లిదండ్రులు కూడా అడుగుతూ ఉన్నారు, అందరు కూడా అడుగుతున్నారు. 4వ తేదీ ఉదయమే చెప్పినప్పుడే పోలీసు వారు అప్రమత్తమైపోయి అన్ని సీసీ ఫుటేజీలు అన్నీ కూడా వెతికి ఉంటే ఈ పని జరిగి ఉండేదే అని చెప్పి నేను అడుగుతాను. ఇక్కడే కాదు, ఏది వచ్చినా కూడా అంతే.
పోలీసు యొక్క నిర్లక్ష్యమే ఈరోజు కూడా. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చెప్తుంటే ఇన్ని కేసులు ఇవన్నీ కూడా తెలిసినాక ఆ పోలీసు వారు ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటే, కంప్లైంట్ తీసుకోవాలంటేనే ఇటువంటి కేసులు రిజిస్టర్ చేసుకోవాలంటేనే కాదు, రిజిస్టర్ కూడా చేసుకోరు. వెంటనే కంప్లైంట్ ఇచ్చిపో, మేము వెతుకుతాం, తర్వాత మీకు తెలియజెప్తామని చెప్పే పరిస్థితుల్లో ఈరోజు కూడా సంవత్సరం నుంచి కూడా నేను వింటా ఉన్నాను. ఇటువంటి కేసులు ఇవన్నీ కూడా చెప్తాను. ఇలా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కూడా ఉంది. అసలు ఈరోజు ఒక మహిళ కనుక జిల్లా కేంద్రంలో కూడా ఒంటరిగా రావాలంటే కూడా భయపడే పరిస్థితి కూడా ఈరోజు కూడా నెలకొన్నది. లా అండ్ ఆర్డర్ పరిస్థితిగా ఈరోజు కూడా ఉంది. ఈ పోలీసులు అనేది ఎక్కడ కానీ పట్టించుకోలేదు. ఎంతవరకు ఉందంటే నేను చూస్తున్నాను జిల్లాలో కానీ రాష్ట్రంలో అదే పరిస్థితి అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. జరిగిన ఇన్సిడెంట్లు అవన్నీ కూడా గమనిస్తే ఈ జిల్లాలో కూడా ఎవరు కానీ అసలు పోలీసు ఎస్పీలు గారు చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు, డిఎస్పీలు చెప్పినా వినే పరిస్థితి లేదు. సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ అందరూ కూడా ఆ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలో, ఎంపీలో, లేకపోతే ముఖ్యులు ఎవరన్నా అధికార పార్టీకి సంబంధించిన వారు చెబితేనే ఇటువంటి దానిపైన వెంటనే కూడా యాక్షన్ తీసుకోవడమో ఇవన్నీ కూడా జరుగుతాయి. లా అండ్ ఆర్డర్ పరిస్థితులు చాలామంది మేము చెప్పడం జరిగింది, ఎస్పీ గారికి కూడా నివేదించడం జరిగింది. ఈ జిల్లాలో జరుగుతున్న దారుణాలు ఇవన్నీ కూడా జరిగినా కూడా ఎంత చెప్పినా కూడా ఎస్పీ గారిని వెంటనే యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కానీ ఒక్క సిఐ కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఎవరిని చేస్తున్నాం. పోతే పోలీస్ స్టేషన్ పోదామంటే పోలీస్ స్టేషన్లో కూడా వారి దగ్గరికి పోయినామంటే కూడా వారు చాలా బిజీగా ఉంటారు. ఏం జరుగుతున్నాయంటే పంచాయతీలు జరుగుతున్నాయి. అయితే పోలీస్ స్టేషన్లో కేవలం భూ పంచాయతీలు, ఆక్రమణ చేసుకునేటివి, ఎలా బెదిరించాలి, ఇవి మాత్రమే పరిమితమవుతున్నారు ఈరోజు కూడా. అంటే వారి సంపాదనే ముఖ్యంగా కూడా ఈరోజు అన్నీ కూడా పంచుకుంటా ఉన్నారు. ఇన్ని జరుగుతానే కూడా ఈరోజు ఎక్కడ కానీ పట్టించుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు అమ్మాయిలు మిస్ అవుతా కూడా, దారుణంగా అత్యాచారాలకు గురి కాబడుతున్నా కూడా, చంపబడుతున్నా కూడా వీళ్ళకి అసలు ఎవరు కానీ చీమ కొట్టినట్టు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి లేదు. అంత నిర్వీర్యమైపోయింది. ఇటువంటి పరిస్థితులు ఉన్నా కూడా డీజీపీ లెవెల్ దగ్గర నుంచి ఎస్పీ వరకు కూడా, డిఎస్పీ వరకు కూడా కనీసం సంవత్సరమైంది ఎక్కడ కానీ అసలు ఒక రివ్యూ చేసిన పాపాన్ని కూడా పోలేదు. ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా, ఇన్ని దౌర్జన్యాలు జరుగుతున్నా, ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నా, ఇన్ని హత్యలు జరుగుతున్నా, జిల్లా కేంద్రంలో జరుగుతున్నా కూడా ఎక్కడ కానీ లేదు. ఇంకా ఎక్కువ కూడా వారినే ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఆ తల్లిదండ్రులను లేకోకుండా, వారి బాధను అర్థం చేసుకోకుండా ఈరోజు చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితి అయిందంటే ఈ రాష్ట్రంలో పోలీసు వాళ్ళది ఎక్కడో సోషల్ మీడియాలో ఒకటి ఎవరన్నా ఏదన్నా పెడితే చాలు, దాన్ని తీసుకొని ఇతర జిల్లాలకు పోయి నిమిషాలు, గంటల్లో, దినాల్లో కూడా అరెస్ట్ చేసి కోర్టులో పెట్టే ఈరోజు అమ్మాయిలు మిస్ అయినా చెప్పినా చేసినా కూడా ఈరోజు హత్యలు చేయకోకుండా. ఈ అనంతపురం తీసుకోండి, ఆ తన్మయి అనే అమ్మాయి తల్లిదండ్రులు పోయి ఎవరిపైన అనుమానం ఉందో పేరు చెప్పినా కూడా 4 రోజులైనా కూడా అరెస్టు కూడా చేయలేదు. నిన్న బాడీ వాళ్ళదని తెలిసిన తర్వాత, చెప్పిన తర్వాత ఆ అబ్బాయిని తీసుకొని వచ్చేసి, ఈ అబ్బాయే కాదు, పోలీసు వాళ్ళు చెప్పేది ఏమంటే ఈ అబ్బాయే కాదు, ఇంకా 2 ఉన్నారు, ఆ 2ని కూడా తీసుకొని వచ్చేసి ముగ్గురిని విచారించి ఎవరు చేసినారో మేమంతా కూడా తెలుసుకుంటామని చెప్పే జవాబే వస్తుంది తప్ప నిన్న రాత్రి నుంచి కూడా పోలీస్ సిఐలు కానీ, ఎస్ఐలు కానీ ఎక్కడికైనా ఇంకా అంతకంటే ఏం లేదనమాట. ఇటువంటి పరిస్థితులు కూడా ఈరోజు కూడా ఉన్నాయి. అదే పరిస్థితి ఇక్కడ కూడా అంతే. మొన్న కూడా సత్సాయి దగ్గర జిల్లాలో జరిగినప్పుడు, రామగిరి మండలంలో జరిగినప్పుడు కూడా వారు అధికార పార్టీకి సంబంధించిన వారు అని చెప్పేసి, అంతే అధికార పార్టీకి వర్కర్స్ అంతే ఆ గ్రామంలో వారి ముఖ్య అనుచరులంట. అందుకోసం కేసు కూడా రిజిస్టర్ చేయలేని పరిస్థితి, ఆ పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఇంతవరకు కూడా ఉన్నాయి. అందుకోసమే లా అండ్ ఆర్డర్స్ కూడా దిగజారిపోయింది ఈరోజు కూడా. అనంతపురం ఏం జరుగుతున్నాయి ఈరోజు? పోలీస్ స్టేషన్లో పంచాయతీలా, డ్రెస్ వేసుకొని అంత బహిరంగ పంచాయతీలా, సాయంకాలం అయితే చాలు పంచాయతీల కోసం అయితే రాత్రి 12 అయినా కూడా 4 పోలీస్ స్టేషన్లో కూడా అనంతపురంలో కూడా జిల్లా కేంద్రంలో కడకు ఇక్కడ అనంతపురం రూరల్కి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది. అక్కడ కూడా సిఐది, డిఎస్పీది, సిఐది కూడా ఉంది. అక్కడ కూడా ఆడ కూడా అంతే.
పదుల సంఖ్యలో అర్ధరాత్రి వరకు కూడా పంచాయతీలు చేసుకుంటూ కూడా అందరూ కూడా కాసుకొని కూడా ఉండే దృశ్యాలు కూడా ఉదంతాలు కూడా అన్నీ కనపడేది. ఎక్కడ కానీ లేకుండా పోయింది. ఎంత దారుణంగా ఉందంటే జిల్లా కేంద్రంలో పోలీసు వాళ్ళ వ్యవస్థ కూడా ఇన్ని తూర్లు చెప్పినా కూడా ఎక్కడ కానీ చర్యలు కూడా లేదు. జిల్లా కేంద్రంలోనే ఈరోజు కూడా ఒక జిల్లా కేంద్రం అనంతపురంలో కూడా ప్రశాంతతకు మారుపేరప్ప అని చెప్పేసి ఎక్కడెక్కడో రాయలసీమలో ఉండేవారు అందరూ కూడా కడప జిల్లా వారు, కర్నూలు జిల్లా వారు కూడా పిల్లల చదువులు చెప్పించుకుంటూ ఇక్కడైతే ఒక భద్రత ఉంటుందని చెప్పేసి అనంతపురంలో పట్టణంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటూ సొంత ఊరు కాకపోయినా ఇదే మా సొంత ఊరు చెప్పుకునే పరిస్థితి అనంతపురం హిస్టరీ ఉంది. కానీ ఈరోజు ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి. అంతెందుకు మననే చూసాం, మన అధికార పార్టీ వారే 2 వర్గాల వారికి కూడా లీడర్లకు 2 వర్గాలు కూడా ఒకరు ప్రజాప్రతినిధి కావచ్చు, లేకుంటే వాళ్ళ దగ్గర ఉంటారు, అంత వాళ్ళే. ఇద్దరికీ నేర చరిత్ర ఉంది, ఇద్దరికీ కేసులు ఉన్నాయి వాళ్ళిద్దరిపైన, ఇద్దరికీ నేర చరిత్రే. అందరూ కూడా కింగులే ఒకప్పుడు. ఇంకా నా అంతకంటే పెద్ద కింగులు అనిపించుకోవాలనే తాపత్రమేమో వారి మొదలు వారే కంప్లైంట్ చేసుకునే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. అటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి దుస్థితిలో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది ఈ జిల్లాలో. ఎన్ని పంచాయతీలు మొన్ననే ఎవరో అనుకో రూరల్లో ఏదో ఒక వైశ్య కమ్యూనిటీ, ఆ వైశ్య కమ్యూనిటీ కూడా ఎవరుగా దగ్గర బంధువు అంట. మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, కర్నూలు ఎమ్మెల్యే ఆయన కూడా భరత్ మంత్రిగా ఇండస్ట్రీస్ మినిస్టర్, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, వారి దగ్గర కూడా శ్రీనివాస గుప్తా, వెంకటేశ్వర గుప్తా బహిరంగ చెప్పినది, బహిరంగంగానే ఇట్లా నా ల్యాండ్ 3 ఎకరాల 20 సెంటు ఉంటే దాదాపుగా ఒక నెల నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేల పేర్లు చెప్తూ మీ దగ్గరికి వచ్చారా, ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినాయా, లేకపోతే మేము పంచాయతీ చేస్తామని మీ తకరారు ఉందని చెప్పి ఇలాగ ఎలా చేస్తున్నారు అని చెప్పి, వాళ్ళ భూములు ఎలా చేసుకుంటున్నారని చెప్పేసి స్వయంగా పోయి వాళ్ళే చెప్పారు. అన్నీ ఎక్కడ చూసినా కూడా ప్లే అవుతాయి వీడియోలో. కర్నూలుకు పోయి వారు సొంతం దగ్గర బంధువు కాబట్టి ఆయనకే చెప్పడం జరిగింది, మా పరిస్థితి ఇలా ఉంది, గతంలో ఎప్పుడూ లేదు, ఈ 8-10 నెలల నుంచి ఈ పరిస్థితి అని చెప్పిందంటే ఎంత దారుణంగా తయారైందో కూడా నేను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అసలు పోలీసు తెలుగుదేశం పార్టీ వారు మాట వినకపోతే చాలు, పోలీస్ స్టేషన్ లోపలికి దూరి ధర్నాలు చేసే ప్రకారం ఉన్నా కూడా వారిపైన కేసులు అనేది కూడా ఇక్కడ పెట్టారు. అదే వేరే వారు పోతే వెంటనే పోలీస్ స్టేషన్తో వారిపైన కేసులు బనాయించారు. ఈ పరిస్థితి అనేది కూడా ఈరోజు కూడా ఉంది. మట్కా విచ్చలవిడిగా ఈరోజు జరుగుతూ ఉంది. ఈ అనంతపురం పట్టణంలో ఒకప్పుడు యేసుదాసు వీళ్ళంతా కూడా ఎస్పీ గారు ఉన్నప్పుడు 2019లో వచ్చినప్పుడు, ఇంకా మిగతా వారు కూడా ఎస్పీగా ఉన్నప్పుడు లాడ్జుల్లో ఇక్కడ కూడా గతంలో జరిగేటప్పుడు కూడా ఇవే ఉన్నాయి. అన్నీ కూడా కార్డ్స్ ఆడించుకుంటూ ఇవన్నీ కూడా కేంద్రాలుగా మారిపోయిండే, అవన్నీ కూడా లేకోకుండా తెచ్చినట్టు ఈరోజు ఏమైనా జరుగుతున్నా అన్నీ బిజీనే. లాడ్జులు రూమ్లే దొరకలేని పరిస్థితి. ఏమంటే అక్కడ పేకాటలు ఆడిస్తున్నారు. పేకాట క్లబ్లు ఈరోజు అనంతపురంలో ఉండే లాడ్జులకు నిలయంగా కూడా మారిపోయినాయి. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా జిల్లాలో కాదు ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి కూడా ఇక్కడ పేకాట ఆడుతూ ఉన్నారు. జిల్లాలో అన్ని కేంద్రాలు, అన్ని లాడ్జులు ఇలాగే అయిపోయినాయి. మట్కా కేంద్రాలు ఓపెన్గా మట్కా కేంద్రాలు అన్ని దగ్గర కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆడిస్తున్నారు. కానీ వారిపైన ఎక్కడ కానీ చర్యలు లేవు. ఏదైనా కానీ 1-2 ఎప్పుడైనా కానీ పత్రికల్లో ఏదైనా రాస్తే వారిపైన ఏదో తీసుకున్నట్లుగా హడావిడి చేయడమే తప్ప మరొకటి కూడా ఎక్కడ కానీ లేకుండా పరిస్థితి ఈ జిల్లాలో కూడా నెలకొనింది. పోలీసులు ఇంత నిర్వీర్యమైపోయింది, పోలీస్ శాఖే నిర్వీర్యమైపోయింది. ఐపీఎస్ లాంటి ఆఫీసర్లే అసలు చెప్పుకోవడానికి కూడా ఇక్కడ మాకు గతి లేదు, వాళ్ళతో చెప్పుకున్నా కూడా న్యాయం జరగదనే పరిస్థితికి ఒక సామాన్యుడు అనేవాడు కూడా వచ్చేసాడు. సామాన్యునికి అసలు న్యాయం జరగదు, పోలీస్ స్టేషన్కి పోయినా ఎస్పీ దగ్గరకు పోయినా ఏం ప్రయోజనం అని చెప్పేసి ఈరోజు మా దగ్గరికి వచ్చేసి మొరపెట్టుకునే పరిస్థితి, దారుణమైన పరిస్థితులు ఈరోజు ఈ జిల్లాలో నెలకొని ఉన్నాయంటే ఎలాగున్నాయో ఆలోచన చెప్పి అడుగుతాం. విచ్చలవిడిగా లిక్కర్, దీనికి పెద్ద కారణం ఇంత విచ్చలవిడిగా అమ్మాయిల అఘాయిత్యాలకు అమ్మాయిలపైన పాల్పడుతున్నా అంటే అసలు ఈరోజు నేను టౌన్లో చూసాను, భయం అవుతుంది. అసలు 6 గంటలకే షాపులు తెరుస్తారు.
5:30కే తెరుస్తారని కూడా చెప్తారు. మీరు చూడలేకపోతున్నారు. ఎప్పుడన్నా ఊర్లోకి పోదామంటే 6 గంటలకే. అప్పటికే బార్లు అనధికారికంగా పర్మిట్ రూములు అనేది కూడా ప్రతి బ్రాందీ షాప్, ప్రతి ఒక్క లిక్కర్ షాప్ దగ్గర ఏర్పరచుకున్న షాపుల్లో పోయి చూస్తే చెప్తారు 10వ తరగతి చదువుకునే వాళ్ళు, అంటే చిన్న వయస్సు, ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు, అంటే 15 ఏళ్ళు 14 సంవత్సరాలు వాళ్ళు పోయి ఆ పర్మిట్ రూమ్లో, అనధికారికంగా ఏర్పరచుకున్న పర్మిట్ రూముల్లో తాగుతూ ఉన్నా కూడా అడిగేవారు లేదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అడగరు, మామూలు పోలీస్ డిపార్ట్మెంట్ అడగరు. ఎందుకంటే వాళ్ళకి నెల నెల మామూలు వస్తాను. ప్రజాప్రతినిధులే వాళ్ళకి ఆర్డర్ చేస్తున్నారంటే మేము ఏం చేస్తాం, ప్రజాప్రతినిధులు తెరిపించండి, తాగించండి అని చెప్పి చెప్తా ఉన్నారు అని చెప్తున్న పరిస్థితులు కూడా ఈరోజు నెలకొని ఉన్నాయి. వారికి ఏమంటే ఒక్కొక్క షాప్ నుంచి 70,000 నెలలు, ప్రతి నెల నుంచి 70,000 డైరెక్ట్గా ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే కాదు. సో ఇంత ఓపెన్గా ఇంత చేస్తామంటే ఎంఆర్పి ధరల కంటే చేస్తా అంటే ఏరులే పడుతుంది ఈరోజు కూడా. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదు. దానికి అనేక రకాల కూడా సామాన్యుని పీల్చి పిప్పి చేస్తున్నారు, అనేకమైన ఆరోపణలు, అంత తప్పలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక దిశ పోలీస్ స్టేషన్లు కానీ ముఖ్యంగా ఇవన్నీ అరికట్టాలని చెప్పి దిశ యాప్ ఇవన్నీ తీసుకొస్తే ఆ దిశ పోలీస్ స్టేషన్ నిర్వీర్యం చేశారు. ఇంకా దిశ యాప్ని ఎంత నిర్వీర్యం చేశారో చెప్పడానికి లేదు. ఒక యాప్లో పడితే వెంటనే కూడా ఒక వెహికల్ పోలీసులకు రక్షణ కల్పించేది మహిళలకు. కానీ ఈ రోజుల్లో అంటే కనీసం ఇవన్నీ చూసిన తర్వాత ఒక భయమైనా ఉండేది. ఇటువంటి అఘాయిత్యాలు చేసేవారిపైన కానీ ఈ రౌడీలు అంతా కూడా ఒక భయం అనేది కూడా ఉంది. ఆ భయమే లేకుండా చేసేదేం లేదు. వారందరినీ ప్రోగు చేసుకొని ఎలక్షన్లో వాళ్ళ దగ్గర తీసుకొని వారిపైన ఏం యాక్షన్ తీసుకున్నా కూడా వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్లు అంట వీళ్ళ దగ్గర నుంచి. వీళ్ళు ఏం లేకుండా పోతున్నారు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు కూడా. ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి, మన జిల్లాలో నెలకొని ఉన్నాయి. ఎవరు కానీ చేసేది ఎవరు లేదు. అడిగితే మేము యాక్షన్ తీసుకుంటున్నాం, మేము చేస్తూ ఉన్నాము ఇవని చెప్పేసి. ఈ పరిస్థితి ఇలాగే దారుణంగా ఉంటే గ్యారెంటీ అప్పుడు మాదిరి కూడా చంబల్ లోయలో మాదిరి ఈ రాష్ట్రాన్ని కూడా చేసే పరిస్థితి కూడా వస్తుంది చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇవన్నీ వచ్చినప్పుడు వారిపైకి ఏదైనా వస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, అంటే దీనికి ఇవన్నీ ఏదైనా వస్తే ఇది లైవ్లో అనేది ప్రపంచానికి తెలియనీయకోకుండా అంతకు మించింది ఇంకోటి తీసుకొని కూడా వారికి కావాల్సిన ఎలక్ట్రానిక్ మీడియాతో కూడా దాన్ని ప్రాచుర్యం తీసుకొని వచ్చేసి దీన్ని డైవర్ట్ చేయడం ఇదే పనిగా పెట్టుకున్నారు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారే అంతమంది మిస్సింగ్ అయినారని చెప్పేసి. నువ్వు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీ ప్రభుత్వమే మీ ఉండిన తర్వాత ఒక్క మిస్సింగ్ కేసు అయినా కూడా ఛేదించారా గతంలో అని చెప్పి నేను అడుగుతాను. నేను పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు మీరు ఎన్నికల సమయంలో మాట్లాడారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే 72 మిస్సింగ్ కేసులు ఇక్కడ ఉన్నాయి. ఈరోజు జిల్లా కేంద్రంలో అనేకమైన అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఆ అరాచకం మీ పార్టీ యొక్క ముసుగులోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పోలీసు వారు అనే దగ్గర ఏది కానీ పట్టించుకోలేదు ఈ జిల్లాలో. నువ్వేనారా ఒక రివ్యూ చేయి. ఈ జిల్లాలో జరుగుతున్న దౌర్జన్యాలు, ఈ జిల్లాలో జరుగుతున్న భూ తగాదాలు, పోలీస్ స్టేషన్లో బహిరంగంగా కూడా అర్ధరాత్రి వరకు జరుగుతున్న భూ తగాదాల యొక్క పంచాయతీలు, వారి యొక్క అనుచరులు అని చెప్పేసి ఈరోజు వారి అనుచరులు అని చెప్పేసి ఎలా అఘాత్యాలు అన్ని నియోజకవర్గాల్లో, జిల్లా కేంద్రమే కదా, ఎక్కడ చూసినా కూడా వారు చెప్పిందే వేదం. ఈరోజు నిజమైన కానిస్టేబుల్, అలాగే నిజమైన సిఐ, ఎస్ఐ, ఎస్పీ అందరూ కూడా ఎవరంటే ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అంత తప్ప ఇంకేం లేదు. ఈరోజు ఉద్యోగస్తులు కూడా అంతెందుకు ఎలా తిట్టారో మనకు కూడా తెలుసు. మహానాడుకు రాలేదని చెప్పేసి ఒక వెల్ఫేర్ సెక్రటరీ ఎలా కూడా దూషించారో చెప్పి ఇంతవరకు యాక్షన్ లేదు. అర్ధరాత్రి వరకు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఉద్యోగస్తులంతా కూడా ధర్నా చేసిన అమ్మాయిలు అబ్బాయిలంతా కూడా ఇంతవరకు కేసు రిజిస్టర్ కాలేదు, ఏం కాలేదు. మొన్ననే 3 రోజుల కిందట ఒక కార్పొరేటర్ యొక్క కుమారుడు సుశీలమ్మ అనే కార్పొరేటర్, 39వ డివిజన్ కార్పొరేటర్, ఆయన కుమారుడు చింతకుంట మధు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం అసెంబ్లీ స్పోక్స్ పర్సన్ పార్టీ,
అతనితో పాటు వాసిము అంటే మేయరు వీరంతా పోయి పర్యావరణ దినోత్సవం మరుసటి రోజు కూడా చెట్టు మొక్కలు నాటే కార్యక్రమంలో ఈరోజు పోయి మొక్కలు నాటుతూ ఉంటే మీ ప్రభుత్వం అనేది లేదు, మీరు అధికారంలో లేరు, మీరు కార్పొరేటర్గా ఉండవచ్చు కానీ లేకపోతే మీరు మేయర్ ఉండవచ్చు కానీ మీరు మాత్రం చేయడానికి లేదు అని చెప్పేసి అతని పైన భౌతికంగా దాడి చేస్తే ఆ భౌతికంగా దాడి చేసిన వారు తెలుగుదేశం పార్టీ వారు మోహను ఇంకా కొద్దిమందితో పాటు రౌడీ షీటర్స్ ఇల్లది. ఒక రిజర్వ్ కానిస్టేబుల్ నరేష్ ఎవరు నరేంద్ర అతను కూడా తాగి డ్రంకన్ మూడ్లో కూడా దాడి చేస్తే స్వయంగా కూడా మేయర్తో పాటు కార్పొరేటర్లు కూడా కంప్లైంట్ చేయడానికి 4th టౌన్ పోలీస్ స్టేషన్ పోతే అక్కడ సిఐ లీవ్లో ఉన్నాడని చెప్తే అక్కడ ఉండే ఎస్ఐ గారు ఎవరో ప్రసాద్ బాబు నన్ను వారు అంతలేక ఫోన్ చేయడము అధికార పార్టీ వారు మళ్ళీ కూడా ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడానికి కూడా దాదాపుగా 55 నిమిషాలు. అసలు మనిషి అనేవాడు మానవ మాత్రుడు 55 నిమిషాలు ఎవరు భోంచేసిన ఇల్లేదు. భోంచేసినట్లు వీళ్ళ ముందరే నటిస్తానే ఉండి బయటికి కూడా రాకోకుండా 55 నిమిషాల తర్వాత ఏఎస్ఐని బయటికి పంపించి ఆ రూమ్లో పంపించి కంప్లైంట్ తీసుకోవడం, ఇంతవరకు రిజిస్టర్ చేయకపోవడం. మేము ఎస్పీ గారికి కూడా పంపిస్తే అక్కడి నుంచి వారు చెప్పే జవాబు ఎంత ఉదాసీనంగా ఉందంటే అక్కడ భౌతికంగా కొన్ని దెబ్బలు తగిలి ఉండొచ్చు కానీ రక్త గాయాలు లేవంట. దిస్ ఇస్ రిప్లై ఫ్రమ్ ద డిపార్ట్మెంట్. రక్త గాయాలు లేదు కాబట్టి సెక్షన్ 24 ప్రకారం వెంటనే కూడా రిజిస్టర్ చేయడానికి కాదు కాబట్టి కోర్టు పర్మిషన్ తీసుకొని రిజిస్టర్ చేయాలి అని కోర్టు పర్మిషన్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము అని చెప్పి ఆన్సర్ చెప్పి ఇంతవరకు కూడా కేసు అనేది కూడా రాకపోతే కడక ఆ కంప్లైంట్ కాపీని నేనే స్వయంగా కూడా ఎస్పీ గారికి పంపించాను. అంటే వాళ్ళు పోయి ఇవ్వాల్సిన కాపీ ఇంతవరకు కేసు కూడా రిజిస్టర్ కాలేదు. అంటే ఎట్లుంది లా అండ్ ఆర్డర్ అనేది వారిపైన కూడా లేదు. ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు భయపడతారు? నిజంగా ఆ అమ్మాయి తన్మయ అమ్మాయి ఆ రోజే సీసీ ఫుటేజ్లను తీసుకొని, ఎందుకంటే వాళ్ళకి అనుమానం చెప్పారు, లేకపోతే అనుమానితుని దగ్గర ఎవరైతే చెప్పారో తల్లిదండ్రులు చెప్పారో వెంటనే ఆ కుటుంబం ఆ ఇంటి దగ్గర పోయి కూడా గాలింపు చర్యలు చేపట్టినా కూడా ఇది జరిగేది కాదు. ఈరోజు పోలీసు వాళ్ళే చెప్తున్నారు బీరు బాటలతోనో కొట్టినారనో లేకపోతే కొంతమంది ఏదో రాయితో వచ్చేసి కొట్టారని చెప్పి, అది కూడా ఎక్కడో ఎవరో కనుక్కుంటే 5 రోజుల తర్వాత కనుక్కుంటే వీళ్ళు బయట. అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉంది ఈ పట్టణము, జిల్లా కేంద్రము, పరిసర ప్రాంతాలు 5-6 కిలోమీటర్ల పరిధిలోనే జరిగినా కూడా పోలీసు వాళ్ళు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటే ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది కూడా ఎలా ఉంది అని చెప్తున్నారు. అసలు 1 కాదు 2 కాదు, దాదాపుగా 200 అత్యాచారాలు. ఎన్ని అసలు లిస్ట్ అయితే చూస్తా అంటే భయం అవుతుంది. అన్నీ కూడా మన జిల్లాలో కూడా అనేకం కూడా ఈరోజు కూడా నేను అడుగుతాను ఈ డిపార్ట్మెంట్ పోలీసు వారిని కూడా, అసలు మీరు ఎవరు, అసలు మీరు అసలు నిజంగా కూడా ఏమన్నా ఇలా మీకు సపరేట్ డిపార్ట్మెంట్ అనేది లేదా అని చెప్తుంది. ఇంత నిర్వీర్యం అయిపోవాలన్నా మీరు మీ డిపార్ట్మెంట్ అని చెప్తున్నారు. అసలు మీరు పోలీస్ అని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పుకోవడానికే సిగ్గుచేటు తల వంచుకునే పరిస్థితులు మీ అంతకు మీరే ఆత్మావలోకం చేసుకోండి మీరని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ జిల్లా ప్రజానీకం పైన లేకపోతే రాష్ట్ర ప్రజానీకం తరఫున నేను అడుగుతా ఉన్నాను డిపార్ట్మెంట్ని. మీకేం ఐఏఎస్ ఐపీఎస్ ఈ రాష్ట్రంలో కాకపోతే ఇంకో రాష్ట్రంలో దొరుకుతుంది. ఎందుకు అంత దిగజారుతున్నారు మీరు అని చెప్పి నేను అడుగుతున్నాను. డీజీపీ ఇంకా 1 సంవత్సరానికో 6 నెలలకో రిటైర్డ్ అయ్యేవాళ్ళు వీళ్ళంతా కూడా, మీరు కూడా ఇంత దిగజారిపోవాలనా? మీరు చట్ట ప్రకారం వ్యవహరించలేరా? వారిపైన యాక్షన్ తీసుకోలేరా? ఈరోజు నేను ఒకటే డిమాండ్ పెడుతున్నాం, ఈరోజు ఇంత ఉదాసీనంగా వ్యవహరించిన ఆ పోలీసు అధికారులపైన కూడా కేసు మీరు పెట్టండి, రిజిస్టర్ చేయండి. ఇంతేకాదు ఈ టౌన్లో జరుగుతున్న అన్నీ కూడా మీ దృష్టికి కూడా తీసుకొని వచ్చేసి వారిపైన కేసులు కూడా రిజిస్టర్ చేయనట్టు వారిపైన పోలీసు అధికారులపైన కన్నా రిజిస్టర్ చేయని చెప్పి నేను ఎస్పీ గారికి నేను ప్రత్యేకంగా మనవి చేయండి. ఈరోజు కూడా అసలు
ఆ ప్రాణానికి ఇక్కడ అనేది కూడా ఎక్కడ కానీ భద్రత లేదు. మానానికి కూడా, అమ్మాయిల యొక్క మానానికి కూడా భద్రత కల్పించలేని పరిస్థితుల్లో మీ డిపార్ట్మెంట్ ఉంది, ఈ ప్రభుత్వం అనేది కూడా ఉంది. ఆస్తులకు లేదు, ఏ ఇంటిని ఎప్పుడు కూలుస్తారో కూడా తెలియలేని యొక్క పరిస్థితి ఈరోజు కూడా ఉంది. ఏ ఇంటిని ఆక్రమిస్తారో, ఏ భూమిని ఆక్రమిస్తారో అనేది కూడా పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఎప్పుడు లేదు ఇదేమి, ఎప్పుడు అప్పుడప్పుడు ఏమి ఏదో ఇప్పుడే నిర్వీర్యమైపోయిందని చెప్పను. ఈ తారాస్థాయికి అనేది కూడా ఈరోజు కూడా చెప్పుకోవడానికి కూడా లేకోకుండా కూడా పోలీసు వాళ్ళే, అధికారులే, స్టేషన్ యొక్క అధికారులే ఎమ్మెల్యే దగ్గర పోండి, ఇలాంటి ఎమ్మెల్యే అనుచరుల పేర్లు చెప్పి, రాములో గణేష్లో పేర్లు చెప్పి ఇల్లే పంపించే దిగజారిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఎమ్మెల్యేలు శాసిస్తే ఊరిడిచిపెట్టిపోవాలంట. వారిపైన అది రికార్డు ఉంటే జిల్లా బహిష్కరించేదో డిపార్ట్మెంట్ పరంగా అవన్నీ కూడా జరిగేది గతంలో మేము చూసాం. కానీ ఈరోజు ఎమ్మెల్యే శాసిస్తేనే పోవాలంట, ఎమ్మెల్యేలు చెప్తేనే ధర్నాలు చేయాలంట, ఎమ్మెల్యేలు చెప్తేనే పాదయాత్రలు చేయాలంట. రాజకీయ పార్టీ కార్యకలాపాలు ప్రజాస్వామ్య పద్ధతులు, లా అండ్ ఆర్డర్కి విఘాతాలు లేకోకుండా చేసే పరిస్థితి ఈరోజు కూడా ఉంటే వెంటనే కూడా వాళ్ళు నిలబెట్టమన్నారు. పోస్ట్పోన్ చేసుకో, లేకపోతే ధర్నాను విరమించుకోండి, లేకుంటే మీరు ఇక్కడి నుంచి ఇక్కడి వరకే పోవాలి, మీరు ఇంతమందే వచ్చి మా దగ్గరికి రావాలి. ఏమి ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం? మీకు ప్రత్యేకమైన బుక్, దాంట్లో కూడా కొన్ని రూల్స్ పోలీసు వారికి కూడా ఎంత కూడా ఉంది, వదులు చదువుకోండి. ఈ పరిస్థితి అంతా కూడా ఉంది. ఈరోజు వాళ్ళు ఉండొచ్చు, దిగిపోయి మీరే చెప్తున్నారు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వ్యక్తులు మారుతూ ఉంటారు, ప్రజాప్రతినిధులు మారుతూ ఉంటారు, ముఖ్యమంత్రులు మారుతారు, ప్రధానమంత్రి మారుతారు, అందరూ మారుతూ పోతారు. 5 సంవత్సరాలు పోతుంది. కానీ అది కాదు మీకు అనేది ఒక రాజ్యాంగం. మీరు ఈ పొద్దు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే ఈ గ్రేడ్లన్నీ ఉన్నాయి. దాని ప్రకారమే నడుచుకుంటూ పోతున్నాము, దాని ప్రకారమే ఎన్నికలు జరుగుతున్నాయి, దాని ప్రకారమే ప్రజాస్వామ్యం కూడా మనుగడ కూడా ఉంది ఇస్తాను. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి, ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో వారు చెబితేనే, ఎవరైతే రచించుకున్నారో, ఎవరైతే రాసుకున్నారో వారు చెబితేనే ఆ రాజ్యాంగం ప్రకారం, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే మేము నడుచుకుంటామని చెప్పి ఈరోజు పోలీస్ అధికారులు చెప్తున్నారు. పోలీస్ సిబ్బంది చెప్తా ఉందంటే పరిస్థితులు అయితే దారుణంగా తయారైన ఆలోచించమని చెప్పి నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉంటాడు, నాకు 40 సంవత్సరాలు ఇంకా ఎక్కువ కూడా ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి. ఎవరు కానీ ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా 4 మార్లు ముఖ్యమంత్రి అయిన చరిత్ర కూడా నాదే అని చెప్పి చెప్తూ ఉంటాడు. నేను చంద్రబాబు నాయుడు గారికి నేను మనవి చేస్తూ ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు, నువ్వు అంబేద్కర్ రాజ్యాంగం వరకు కొన్ని తప్పులు చేసినా కూడా ఇంత దిగజారిపోలేదు. ఈరోజు నీ కుమారుడు రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టే ఈరోజు ఈ పరిస్థితి ఉంది. ఆలోచన చేసుకోండి అని చెప్పి చెప్తాను. వ్యవస్థగా కూడా పనిచేసే పరిస్థితులు కల్పించు చంద్రబాబు నాయుడు గారు. రాని అనంతపురం జిల్లాలో ఎంత దిగజారిపోయిందో మీ యొక్క కూటమి ప్రభుత్వం ఉండే ప్రజాప్రతినిధుల వల్ల. ఓ దిక్కు ఏరులైపారుతూ ఉంది మద్యం, ఇంకో దిక్కు ప్రైవేట్ పంచాయతీల్లో కూడా అన్ని వాళ్ళకు కూడా డబ్బు కూడా ఏరులైపారుతుంది, వాళ్ళ యొక్క బీరువాళ్ళకిను వాళ్ళ యొక్క అకౌంట్కి కూడా. ఆలోచన చేసుకోండి. మేము ఏదైనా చెప్తే చాలు మరుసటి రోజు వ్యక్తిగతంగా మా పైన దూషించేది. ఈరోజు ఐపీఎస్ లాంటి 2 కింగులే, ఓడు లిక్కర్ కింగ్ అని మొదటి నుంచి ఉండే, ఇంకోటి వచ్చేసి అంతకంటే పెద్ద కింగ్ నేను, నాకు నీకంటే కూడా నేర చరిత్ర ఉంది, నాకు భయపడు అని చెప్పేసి మననే గెలిచినవారు. ఏదో పెద్ద చరిత్ర ఉన్నట్టుగా ఈ రౌడీల ముఖం అంతా కూడా పార్టీలే తిరుగుతాడు. ఎంత దిగజారుతనం! చెప్పుకోవడానికే ఓ రాజకీయ పార్టీ, మా రాజకీయ పార్టీలో ఇటువంటి వాళ్ళు ఉన్నారు, ఇటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు,
ఇటువంటి కింగులు ఉన్నారని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. రాజకీయ పార్టీ ఎవరో వాళ్ళంతా కూడా ముఖ్య నాయకులు ఎంత కూడా ఆ పరిస్థితి ఈరోజు కూడా ఉంది. కాబట్టి ఈరోజు కూడా ఇప్పుడు చెప్తున్నాను, తన్మయ్య లాంటి వాళ్ళు లేకపోతే ఒక దళిత మహిళ ఇటువంటి వాళ్ళకు ఈరోజు కూడా దిక్కుమొక్కు లేకుండా పోతూ ఉంది. గొంతుండే వాళ్ళే గొంతు నొక్కుతా అన్నారు. గొంతు లేని వాళ్ళు కనీసం కంప్లైంట్ కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఆ రోజు నాకు ఈరోజు వచ్చిన వార్తల ప్రకారము తన్మయి తల్లిదండ్రులకు కూడా పోలీసు వారే నిన్ననే మేము ఇంత ఇస్తాం అంత ఇస్తాం, దీన్ని వెంటనే పోయి ఇంటికి కూడా తీసుకొని పోకుండా శవాన్ని బంధుమిత్రులకు కూడా చూపించుకోకుండా, ఇంకా బంధుమిత్రులంతా ఇంటి దగ్గరే ఉన్నారు, హాస్పిటల్ నుంచి ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తామంటే నేరుగా పోలీస్ ప్రొటెక్షన్లోనే తల్లిదండ్రులు ఇద్దరు తీసుకొని పోయి శ్మశానాన్ని తీసుకొని పోయి అక్కడ ఒక దహన సంస్కారాలు చేయడం అనేది కూడా ఎప్పుడు ఇది అది అనంతపురంలోనే జరిగింది. మేము ఇంటర్ ఫస్ట్ టైం ఒక్క రివ్యూ కూడా జరగలేదంట. 72 మిస్సింగ్ కేసులు. ఇది పరిస్థితి. అసలు దిశ పోలీస్ స్టేషన్ ఉండే కనీసం యాప్లో ఉన్న అక్కడన్నా కూడా ఆ డిఎస్పీలో ఉన్న రివ్యూ జరిగిందో లేదు. కాబట్టి వీళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాలి, పోలీస్ పైన యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు ఇటువంటి అఘాయిత్యాలు, ఎందుకంటే ఈ గంజాయి ఇవన్నీ తాగి పిల్లలందరూ కూడా ఇష్టానుసారంగా వ్యాపారాలు అట్లే జరుగుతున్నాయి, గంజా వ్యాపారాలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఉండే నిజంగా కూడా వారి యొక్క నిజ రూపాన్ని పోలీసుగా వ్యవహరించేదాన్ని తీసుకొని రాటి ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి చెప్తున్నాం. ప్రభుత్వం అది పూర్తిగా కూడా ఆదుకోవాల్సిన అవసరం. మా ఇట్లా వాళ్ళందరూ కూడా ఆదుకుంటాం, వాళ్ళనే కాదు చాలామంది గతంలో జరిగినట్టు ఆదుకుంటాం. కానీ ఆ అమ్మాయికి జరిగిన ఏదో ఇలాగా ఎందుకు చేసి ఇవ్వాలి, చేసి ఇచ్చేదే కాదు. ఈరోజు కూడా అసలు వార్త ఇప్పుడే ఎస్పీ గారి దగ్గర పోయి చెప్పింది ఆమె తల్లి, అసలు మాకు కాదు, నా బిడ్డకు నా కూతురికి ఎలా జరిగిందో వారు అఘాయిత్యం చేసిన వారికి కూడా మీరు అటువంటి పరిస్థితి తీసుకొస్తేనే ఈరోజు కూడా ఇటు తగ్గిపోతాయని చెప్పి ఓపెన్గా డిమాండ్ చేసింది తల్లి. ఆయమ్మ యొక్క మనోవేదన, కడుపు శోకం. 19-20 సంవత్సరాలు పెంచి ఆ అమ్మాయి కళ్ళ ముందరే చేసి ఎన్నో కళలు కలిగింటారు చేస్తా అంటే